అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఎన్ని రోజుల పాటు ఎన్ని అలంకారాలలో అమ్మవారు మనకు దర్శనమివ్వనున్నారు, దేవాలయ దర్శన సమయాలు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి అంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయుజ మాసం శుద్ధపాడ్యమి తిథి సోమవారం 22 సెప్టెంబర్ 2025 నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమి గురువారం 2 అక్టోబర్ 2025 తోటి శరన్నవరాత్రులు ముగుస్తున్నాయి. దసరా ఉత్సవాలు మనకు ప్రతి ఏటా కూడా 10 రోజులు నిర్వహిస్తూ ఉంటారు కదా, కానీ ఈ సంవత్సరం 2025లో మాత్రం 11 రోజుల పాటు జరగనున్నాయి. 10 ఏళ్లకొకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలా 11 అవతారాలలో దర్శనమిస్తూ ఉంటారని ఆలయ వేద పండితులు మనకు చెబుతున్నారు. ఈ కారణం చేతనే మనకు ఈ సంవత్సరం 11 రోజుల పాటు 11 అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏమిటి, ఏ రోజున దాంతో పాటుగా ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు అన్న పూర్తి వివరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువు గారు సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, దసరా నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు గురువుగారికి శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. 22 సెప్టెంబర్ 2025 సోమవారం ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. దసరా నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వీయుజ శుద్ధ విదియ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. దసరా నవరాత్రులలో మూడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ తదియ 24 సెప్టెంబర్ 2025 బుధవారం అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. దసరా నవరాత్రులలో నాలుగవ రోజు ఆశ్వీయుజ శుద్ధ చవితి 25 సెప్టెంబర్ 2025 గురువారం రోజున శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వలన అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు అని చెప్పాను కదా, అదే ఈ సంవత్సరంలో కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి 11వ అవతారం ఉంటుందని ఆలయ పురోహితులు, పండితులు చెబుతున్నారు. ఈ కాత్యాయని అవతారమే ఈ 2025 సంవత్సరంలో నూతన అలంకారం. దసరా నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ చవితి తదుపరి పంచమి 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రులలో 6వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి 27 సెప్టెంబర్ 2025 శనివారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రులలో 7వ రోజు ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఈరోజు 28 సెప్టెంబర్ 2025 ఆదివారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి 29 సెప్టెంబర్ 2025 సోమవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజున మూలా నక్షత్రం. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుటకు మంచి రోజు. దసరా నవరాత్రులలో 9వ రోజు ఆశ్వీయుజ శుద్ధ అష్టమి 30 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున ఈ రోజున దుర్గాష్టమి. అలాగే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దసరా నవరాత్రులలో 10వ రోజు ఆశ్వీయుజ శుద్ధ నవమి 1 అక్టోబర్ 2025 బుధవారం
ఈ రోజున మహార్నవమి. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. దసరా నవరాత్రులలో 11వ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి 2 అక్టోబర్ 2025 గురువారం రోజున. ఈ రోజున విజయదశమి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ విజయదశమి రోజునే ఉదయం 9:30 నుంచి మహాపూర్ణాహుతి జరగనున్నది. దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం కూడా నిర్వహించబడుతుంది. ముఖ్య గమనిక: దసరా శరన్నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఆలయ దర్శన సమయాలు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ దర్శనం ఉంటుంది. విన్నారు కదండి, ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, అలాగే నూతన అలంకారాలు, పూర్తి వివరాల గురించి కూడా మరొక వీడియోలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి అలంకారాలు, అమ్మవారు ఏ రంగు చీర కట్టుకుంటుంది, అలాగే అమ్మవారికి నివేదించవలసిన ఏ రోజున ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే పూర్తి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.